మారుతున్న కాలానుగుణంగా దేశంలో రాజకీయ యొక్క పరిణితి ఎక్కువగా చెందుతుంది. సో ఒకే పార్టీకి కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తున్న దేశ ప్రజలకు అభ్యుదయ మీడియా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ఐదారు రోజుల నుంచి దేశం మొత్తం కూడా తలపతి విజయ్ గారి యొక్క విజయం గురించి చర్చించుకోవడం, వారి యొక్క విజయాన్ని దేశానికి అంకితం చేసే విధంగా ప్రపంచ దేశాల్లో కూడా తలపతి విజయ్ గారి యొక్క విజయాన్ని చూస్తుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా సినీ జీవితంలో ఉన్న విజయ్ గారు రాజకీయాల్లోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దాని పార్టీ పెట్టి. 2 సంవత్సరాల్లోనే 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న తమిళనాడు రాజకీయ వ్యవస్థలో ద్రావిడ సంస్కృతి కలిగిన పార్టీలను కూడా ఒక్కొక్క పార్టీకి 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వారిని కాదని ప్రజలు తలపతి విజయ్ గారికి విజయం చెందించడం జరుగుతుంది. ఈ విజయం పట్ల అతనికి ఎలాంటి అతిశయోక్తి లేకుండా ప్రజలకు సేవ చేస్తారనే భావంతో విజయ్ గారు మాట్లాడడం జరుగుతుంది. సో అతని యొక్క అంకిత భావానికి ప్రజలు ఈ యొక్క మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే విజయ్ గారి యొక్క విజయం అంత ఈజీగా రాలేదు. ఎందుకంటే మారుతున్న సమీకరణాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క అధికార ధోరణి, రాష్ట్రంలో ఉన్న అనేక పార్టీల యొక్క సరైన సమైక్యత లేకపోవడం వల్ల 118 రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 108 గంటలు ఆగిపోవడం, ఇంకో 10 సీట్లు కావాల్సి రావడం, అనేక పార్టీల యొక్క సముదాయం తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా యుద్ధ వాతావరణం నెలకొల్పింది. మొత్తానికి ఏదైతేనేమి విజయ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా సమాజానికి ఎంతో మేలు చేయాలని, అతనుకున్న సినీ గ్లామర్ ఫీల్డ్లో అతను అందుకున్న హైటు చాలా శిఖరాగ్రమైంది. అయినా కానీ మళ్ళీ ప్రజలకు కూడా ప్రత్యక్షంగా సేవలు చేయాలని, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని, ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ప్రజల యొక్క మన్నాన్ని గెలిచి 108 సీట్లు సాధించడం అంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే తలపడిన రాజకీయ నాయకులే అక్కడ ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే తలపడిన రాజకీయ నాయకులు బీజేపీ 12 సంవత్సరాల నుంచి మన దేశాన్ని వెళ్తుంది. కాంగ్రెస్ మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన దేశాన్ని మొన్నటిదాకా కూడా ఏలడం జరిగింది. అలాంటి పార్టీలనే అక్కడ తమిళనాడులో ఓడించడం జరుగుతుంది. సో ఇలాంటి రాజకీయ భవిష్యత్తులో రావాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా సమైక్యంగా ఇలాంటి యువకులు, ఎందుకంటే విజయ్ గారి వయసు యావరేజ్ చూసుకుంటే 50 సంవత్సరాలు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే రాజకీయం యొక్క పరిణితి ఎక్కువగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. సో తద్వారా రాజకీయాలకి ప్రజలు రావాలి. తద్వారా దీంట్లో ఎంతైతే మేలు చేయగలుగుతారో మేలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పాత రకం రాజకీయ నాయకులు ఏంటంటే వారి యొక్క ధోరణిలో వారు ఇప్పుడు గెలిచారంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఏ విధంగా గెలవాలి అన్న పాయింట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా కొత్త వారు ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారి యొక్క క్రియాశీలకమైన పాత్ర ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో తద్వారా ప్రతిసారి కూడా ఇలాంటి కొత్తగా సంస్కారాలు తీసుకురావడానికి కొత్తగా వచ్చేవారిని ఆదరించండి. దేశం మొత్తం కూడా ఇలాంటి విప్లవాత్మకమైన మార్పుల కోసం దేశం ఎదురు చూస్తుంది. తద్వారా దేశం అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. విజయ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా ఆయన అనేకమైన సంఘ సంస్కరణలకు సంబంధించిన విషయాలు, సంఘానికి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో రకమైన సంక్షేమ పథకాలు అందించడానికి అతను ఎన్నో మేనిఫెస్టో రెడీ చేశారు. ఆ మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసి ప్రజల యొక్క అభిష్టాన్ని అతను గైకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిలాగా, ప్రజానాయకుడిలాగా జీవితంలో ముందుకు ఎదగాలని, ఇంకొక టర్మ్ కూడా అతనే ఈ యొక్క ఎలక్షన్స్లో మళ్ళీ గెలుపొంది ప్రజలకి ఉన్నతమైన విలువలతో కలిగి రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాం. అభ్యుదయ మీడియా తరపున అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.